యోగ్యమైన మంచి మనసుతో వాక్యం ఆలకించడానికి సిద్ధపడదాం. ఆత్మఫలములలో ఒక విషయాన్ని మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం. చదవండి. ఆత్మఫలములు ఎన్ని ఉన్నాయి? చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని కృపను బట్టి ఆత్మఫలములు కలిగిన దేవుని బిడలుగా జీవించడం మనకు చాలా అవసరం. ఆత్మఫలములలో 9 గుణాలు కలిగినట్టి వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందులో ఒకటి మంచితనము. హల్లెలూయా. మంచితనం అనేది చాలా చాలా దేవునికి నచ్చేది, మనుషులకు ప్రయోజనకరమైనది. అది మనకు ఒక సాక్ష్యాన్ని తీసుకొని వస్తుంది. ఒక వ్యక్తి యొక్క మంచితనము వారికి ఏం తెస్తుంది? సాక్ష్యాన్ని తీసుకొని వస్తుంది. ఒక వ్యక్తి యొక్క చెడుతనము అతనికి సాక్ష్యం లేని జీవితాన్ని చూపిస్తుంది. ప్రతి క్రైస్తవునికి ఏముండాలి? సాక్ష్యం కాపాడుకోవాలి, ఇంట్లో కాపాడుకోవాలి, సంఘంలో కాపాడుకోవాలి, సమాజంలో కాపాడుకోవాలి. 100% మనం సాక్ష్యం సంపాదించలేకపోయినప్పటికీ కనీసం మనము ప్రభువు మెచ్చే ఎంతటి రీతిలో అయినా మనం సాక్ష్యం సంపాదించుకోవాలి. ప్రభువు నిన్ను మెచ్చుకోవాలంటే నీ దగ్గర మంచి సాక్ష్యం రావాలి. మంచి సాక్ష్యం అంటే మంచితనంతో ప్రారంభమవుతుంది. ఆ అమ్మాయి చాలా మంచిదండి, అబ్బాయి మంచోడు అంటారు. ఏమి చూసి మంచోడు అన్నారంటే నీ క్రియలను చూసి చెప్పాడు, నీ మాటను చూసి చెప్పాడు, నీ ప్రవర్తనను కూర్చి చెప్తారు. యేసు ప్రభు సాత్వికుడు. యేసు ప్రభు దీన మనస్సు గలవాడు. యేసు ప్రభు దగ్గర మంచితనం ఉంది. ఆ మంచితనము అందరినీ ఆకర్షిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో మంచితనం ఉంటే అది చాలామంది దృష్టిని ఆకర్షిస్తుంది. తద్వారా వారిని ప్రభు దగ్గరికి నడిపించడానికి వీలవుతుంది. భక్తి కార్యక్రమాలలో కుటుంబంలో స్త్రీలు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటారు. వారే తమ కుటుంబంలో ఉన్న పురుషులను, పిల్లలను, పెద్దవారిని ప్రోత్సహించి తమ మంచి క్రియల ద్వారా ఇతరులను, కుటుంబ సభ్యులను ఆకర్షించి దేవుని దగ్గరకు తీసుకొచ్చి పెట్టి సాక్ష్యం పొందుతారు. అందుకొరకు చాలా శ్రమ పడుతూ ఉంటారు.
అలా మంచితనం ఉండాలంట స్త్రీలకు. ఏముండాలయ్యా? మంచితనం. ఈరోజు స్త్రీల కూడిక కాబట్టి స్త్రీల కన్నా స్త్రీలకే మంచితనం ఉండాలంట. పురుషులకు మంచితనంతో సంబంధం లేనట్టుగా ఉన్నారు అని అనుకోకూడదు. స్త్రీల కూడిక కాబట్టి స్త్రీలు అందరికీ అది మంచితనం. అంటే ఆత్మఫలం, అంటే అందరికీ ఆత్మఫలం అనేది అందరికీ అవసరమైనది. అందులో ఓ గుణం ఏం చెప్పారు? మంచితనం. హల్లెలూయా. మంచితనం. ఈ మంచితనం ఎలా ఉండాలంటే వాక్యానుసారమైన మంచితనం అని సంపాదించుకోవాలి. నీ మంచితనానికి దేవుడే ఆకర్షితుడు అవ్వాలి. నీ మంచితనాన్ని చూచి దేవుడే నిన్ను ఇష్టపడాలి. జనులలో కొంతమంది నీ మంచిని ఆకర్షించే వాళ్ళు ఉంటారు, ఆకర్షితులు అవుతారు నీ మంచితనానికి. జనులలో కొంతమందికి నీ మంచితనాన్ని చూచి అసూయపడేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎక్కువ శాతం మంచితనం ఇతరులకు ఉపయోగపడుతుంది కనుక నీకు సాక్ష్యం కలుగుతుంది. ప్రభు నిన్ను చూస్తూ ఉంటాడు. మొదట ప్రభు ఏం చూస్తా అంటే నీ మంచితనాన్ని చూస్తాడు. హల్లెలూయా. నిర్గమాకాండంలో ఓ మాట మనం చూద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 18, 19 వచనాలు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు కనుపరచదునని చెప్పాడు. హల్లెలూయా. అడిగింది ఏంటి? ముఖం. చూపించింది ఏంటి? ఆయన ముఖం నువ్వు చూడాల్సిన అవసరంలా, ఆయన మంచితనం చూస్తే చాలు నీకు. ఆయన ముఖం చూసే అంత శక్తి సామర్థ్యాలు మనకు లేవు. ఆయన మంచితనాన్ని అర్థం చేసుకునే మనసునిచ్చాడు ఆయన. ఆయన మలినమైన మనస్సును మార్చి ఆయన మనస్సును మనకిచ్చాడు. ఆయన మనస్సు ఎటువంటిదంటే మంచి మనస్సు. ఈ ఆత్మ ఫలములలో ఒక గుణమైన మంచితనమును ప్రతి క్రైస్తవులు అలవర్చుకోవాలి. అందులో ఈ దినపు వాక్యాన్ని బట్టి మనం చూస్తే స్త్రీలకు మంచితనం అనేది చాలా అవసరం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూద్దాం. 5వ వచనం. వృద్ధ స్త్రీలు కొండే గత్తులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు లోబడి ఉండి శిశువులను
ప్రేమించు వారునై స్వస్థ బుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పనిచేయు వారును మంచివారునై ఉండవలనని ఆ బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. హల్లెలూయా. మంచి బుద్ధి, మంచి ఉపదేశం. మంచి బుద్ధి ఉంటే మంచి ఉపదేశం చేస్తాం. చెడు బుద్ధి ఉంటే చెడు ఉపదేశం చేస్తాం. స్త్రీలు అక్కడ అన్ని కోవలకు సంబంధించిన స్త్రీలను తీసినారు. వృద్ధ స్త్రీలు, యవ్వన స్త్రీలు అందరిని తీసుకొచ్చి వాళ్ళకు సంబంధించినవన్నీ చెప్పాడు. మంచి తనాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలం మనం. మన దగ్గర ఉండవలసిన గుణము ఆత్మఫలములో ప్రధానమైనదిగా మనకు ఈ దినం నేర్పిస్తున్న పాఠాన్ని బట్టి మంచితనము కలిగి ఉండాలి. నీ మంచితనముతో ఇతరులు రక్షించబడతారు. నీ మంచితనానికి దేవుడే ఆకర్షితుడవ్వాలి. నీ మంచితనం చూడాలి, నీ మంచితనం కనుపరచాలి. చిన్న బిడ్డల దగ్గర నుంచి చెడు బుద్ధులు, చెడు మనసు కలిగి దుర్బుద్ధితో జీవించి సాక్ష్యం కోల్పోయే ప్రమాదం ఉంది. నీ మంచితనాన్ని సాతానుడు పాడు చేసే ప్రమాదం ఉంది. నీవు నేర్చుకుంటున్న ప్రతి మంచి ఉపదేశములో దృష్టి ఉంచకపోతే నీ మంచితనం అంతా కూడా ఏమైపోతుందంటే హరించుకుపోతుంది. దేవుని మందిరానికి రావడం ఎందుకంటే మంచితనమును నేర్చుకోవడానికి. దేవుని సంఘములో చేరి మంచి జీవిత విధానాన్ని, మంచి సాక్ష్యాన్ని, మంచి భవిష్యత్తును పొందడానికి. ఆ మంచిదాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చెప్పండి, మీలో ఎవరు ప్రతిరోజు ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు? ఏం చెప్పలేకపోతున్నారు? ప్రార్థన చేయడం అనేది చాలా మంచి పని అంట. హల్లెలూయా. హల్లెలూయా. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఇది మంచిది మన రక్షకుడకు దృష్టికి అనుకూలమునై ఉన్నది. హల్లెలూయా. ఏది మంచిదే? ప్రార్థన చేయడం మంచిది. మన దగ్గర ఎవరిది మంచి బుద్ధి? చాలామంది దగ్గర ప్రార్థన చేయడం తెలియదు, ప్రార్థన చేసేదే తెలియదు. ఎంత ప్రార్థన అంటే ఏసయ్యా నాయన స్తోత్రం. ఇంగ్లీషు మాత్రం భలే చదువుతారు, కంప్యూటర్ భలే చేస్తారు, సెల్ ఫోన్ భలే గీకుతారు. అక్షరం మొక్క తెలియని వాళ్ళు. నాకు కూడా ఇంగ్లీష్ తెలియదండి. ఇప్పుడు ఒకటే అరా నేర్చుకుంటున్నా. అక్షరం మొక్క తెలియని వాళ్ళు కూడా పెద్ద పెద్ద సెల్లులు తీసుకొని అందులో ఉన్న ఇంగ్లీష్ని అలవాటు చేసుకొని దాన్ని గీస్తుంటే ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థన ద్వారా దేవుని మంచితనాన్ని నీవు పొందగలుగుతావు. దేవునితో మాట్లాడాడు మోషే. ఏమని? నీ మొహం నాకు చూపించంటే నా మంచితనం అంతా నీకు చూపిస్తాను. అప్పుడు ఆయన ఏమైపోయినాడు? దేవుని మంచితనాన్ని ఆయన చూశాడు కాబట్టి ఆయన కూడా మంచివాడుగా తయారయ్యాడు. చర్చికి ఎందుకు వెళ్ళడం?
మంచిగా బ్రతకడానికి. చర్చికి ఎందుకు వెళ్ళడం? మంచి సాక్ష్యం పొందడానికి. చర్చికి ఎందుకు వెళ్ళడం? మంచి ప్రార్థనా పరులుగా తయారవడానికి, మంచి వాక్యాలు నేర్చుకొని అలా బ్రతకడానికి. సత్ప్రవర్తన అన్నాడు. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఆయన విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలకు హల్లెలూయా. సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలు చేయడానికి ఆసక్తి గలవారుగా ఉండడం కొరకు మనలను తను తాను ప్రాణము తను తాను రక్తాన్ని కాచి మనల్ని పవిత్రం చేసుకున్నాడు. తను తాను అప్పగించుకునేది ఎందుకంటే మనం మంచోళ్ళగా తయారవడానికి. మంచి బుద్ధి లేకపోతే ఇంకేం చేస్తాం? హల్లెలూయా. పిల్లలు చెడ్డ పనులు చేస్తుంటే అమ్మోళ్ళు నవ్వుతూ ఉంటారు. అమ్మ నేను ఎందుకు చెప్పినాను తెలిసిన? ఎందుకు చెప్పినాను? యవ్వన స్త్రీలు తమ ఇంట ఉండి పని చేసుకుంటూ తమ భర్తలకు శిశువులకు వాళ్ళను ప్రేమించువారునై స్వస్థ బుద్ధి గలవారై ఉండి మంచి ప్రవర్తనతో మంచి ఉపదేశము చేయువారై ఉండవలెను. సంసారం చేయడానికి కూడా దేవుని దగ్గరే నేర్చుకోవాలి. దెయ్యం దగ్గర నేర్చుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అక్కన పక్కన నేర్చుకునే జీవితాన్ని నేర్చుకునే వాళ్ళకి ఎట్లా మంచి వస్తుంది? మనిషిలో ఏముంది? హల్లెలూయా. భలే వాడతారు మీరు. మంచి లేని నా పైన ఎంత ప్రేమ చూపావు. భలే వాడతారు జనాలు. నాకు భలే ఇచ్చినావు ఎట్లా వచ్చింది చూడు, వీళ్ళకి భలే ఉండదు. వాళ్ళే ఒప్పుకుంటారు నాకు మంచే లేదు, నేను చెడ్డోడిని, కానీ నువ్వు వచ్చావు, ఇవన్నీ వర్ణిస్తారు. కానీ ప్రభు వచ్చిన కార్యంతో వీళ్ళు మంచోళ్ళు అవడం లేదు. పాడి 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 ఒక ఆమె పోయింది. నిజంగా పాడితే కదా, నిజంగా పాడాలి, నిజంగా ఉండాలి, వాస్తవమైన హృదయంతో ఉండాలి. లోకంలో ఒక సామెత ఉంది, ఒక కాపురం నిలబడాలన్నా ఆడవాళ్ళ వల్లే అవుతుందంట, ఒక కాపురం పాడైపోవాలన్నా ఆడవాళ్ళ వల్లే అవుతుందంట. కాపురం అనేదానికి ఇల్లు కూడా అనుకోండి. నీ ఇల్లు పాడైపోవాలన్నా, నీ ఇల్లు బాగుండాలన్నా నీ మంచి ప్రవర్తన అవసరమై ఉన్నట్టుగా తీతుకు రాసిన పత్రికలో ఆయన చెబుతూ ఉన్నాడు. తప్పనిసరిగా నీ ఫ్యామిలీ, నీ కుటుంబము సరిగా రూపించబడాలంటే తప్పనిసరిగా స్త్రీ యొక్క మంచితనము, మంచి ఉపదేశం ఉండాలి. హల్లెలూయా. సామెతలు 31లోకి వెళ్ళిపోదాం. సామెతలు 31కి వెళ్ళి అక్కడ చెప్పబడుతున్న మాటను మనం చూద్దాం. 31 చూడండి ఏం చెప్తున్నారు ప్రియులారా. ఆమె నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా. చూడండి 26వ వచనం చదవండి. జ్ఞానము కలిగి తెరచిను, కృపగల ఉపదేశమును బోధించును. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కృపగల ఉపదేశం అంటే ఏంటి? మంచి ఉపదేశం, సహాయం. ఇక్కడ ఏమన్నారు? తీతుకు రాసిన పత్రికలు ఏమన్నారు? మంచి ఉపదేశము చేయువారై
ఉండవలెను. చెప్పకపోతే ఎట్టా? ముక్కు బాగా చూసుకో తల్లి అనాలి, తల దూరం లేదు ఏమి అనాలి. అందుకే కదా అమ్ముండేది. సీరు చేయడానికంట, బిడ్డలను సంరక్షించడానికి, ఇంట ఉండి పని చేయడానికి వాళ్ళకి అధికారం ఇచ్చి వారి యొక్క మంచితనముతో వాళ్ళని మంచి వాళ్ళగా తయారు చేయాలంట. లేదంటే మూడురాలు తన ఇంటిని ఓడబెరుకు. చర్చికి రొట్టమ్మా అన్నా అనుకో, నాకు ఏడన్నా టైమా? సరే, నీకు మంచిగా బ్రతకడానికి నీకు టైమే లేదు. మంచిగా బ్రతకడానికి టైం లేదు, చెడిపోవడానికంటే టైం ఉంటుంది. చర్చికి ఎందుకు వెళ్ళడం? నేను పోను, నేను రాను. రాబాకు, పోబాకు. చెడిపోయిన తర్వాత తెలుస్తుంది. చెడిపోయిన తర్వాత ఏం చేస్తాం చెప్పి ఏం చేసుకోలేం. మంచి ప్రవర్తన కలిగిన వారై జీవించడం చాలా అవసరం. కుటుంబంలోనే కాదు, సంఘంలో ఒక స్త్రీని సంఘంలో ఓ పనివారుగా పెట్టారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అందరినీ అజమాయిషి చేసేది కాదు, మంచితనముతో ఆకట్టుకోవాలి. మంచితనంతో అంటే ఏం కూర చేసినావు సిస్టర్, బాగున్నావా, ఆ మాటలతో మంచి, అది నిజమైన మంచి కాదు. అది దేవుని వాక్యం. ఇలాగంతా ఎందుకు చేయాలనుకుంటారు తెలిసిన? సాక్ష్యం. దేవుని ఎదుట నీకు సాక్ష్యం ఉంటుంది, జనాల దగ్గర నీకు సాక్ష్యం ఉంటుంది. నీ సాక్ష్యం అనేకులను ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసినటి మొదటి పత్రికా పాఠం 2వ అధ్యాయము 18వ వచనంలో పేతురు గారు ఏం చెప్తున్నారు చూడండి. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన నీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండండి. హల్లెలూయా. మంచోళ్ళుగా ఉండే వాళ్ళకే మంచితనం చూపించడం కాదు, చెడ్డవాళ్ళకిను మంచితనం చూపించాలి. నీ మంచితనంలో వాళ్ళని ఏం చేయాలంట? ప్రభు వైపుకి మళ్ళించుకోవాలి. అందుకే అన్నాడు, నీ శత్రువు ఆకలిగాని ఉంటే వారికి ఆహారం పెట్టు. కీడు వలన జయింపబడక మేలు వలన కీడుని జయించాలి. మేలు అనేది మంచితనం. మంచితనముతో ఒక వ్యక్తిని ఆకట్టుకుంది, ఆ వ్యక్తికి మంచిని చూపించేది ఎవరు? మంచే, యేసయ్య. ఆ వ్యక్తి జీవితాన్ని మంచి జీవితంగా మలిచేసేది. హల్లెలూయా. జస్ట్ హెల్ప్ మాత్రమే. నీ మంచితనముతో మంచి దేవుని దగ్గరికి నడిపించి మంచివారులుగా తయారు చేయడం. మిషన్ అంటే ఏంటి? లూథరన్ మిషన్ అంటే ఏంటి? పెంతెకోస్తు మిషన్ అంటే ఏంటి?
రోమన్ కథోలిక్ మిషన్ అంటే ఏంటి? తయారు చేయనది. ఏం తయారు చేస్తుంది? మంచివారుగా తయారు చేస్తుంది. చెడ్డ జీవితంలో నుంచి మంచి జీవితాన్ని వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధం చేసేది. అది నీ దగ్గర నుంచే రావాలి, అది నీ కుటుంబంలో నుంచే రావాలి. నీ దగ్గర ఉన్న మంచిని దేవుడు మోషేకి ఎట్ట చూపించాడో అట్ట దేవుని దగ్గర నువ్వు నేర్చుకొని నీ కుటుంబీకులకు చూపించాలి. నీ మంచితనం అంతా వాళ్ళు చూడాలి. నీ మంచితనము బట్టి వాళ్ళు మంచి దేవుని వైపు తిరగాలి. కర్కశమైన, కఠోరమైన, దుర్భరమైన గుణగణాలను ప్రదర్శించడానికి ప్రయత్నించినామనుకో వికటించిపోతుంది, సాక్ష్యం దెబ్బతింటుంది. హల్లెలూయా. నీ మంచితనానికి వాళ్ళు అంత తేలిగ్గా వచ్చేస్తారని అనుకోకూడదు, అయినా కష్టపడాలి. యేసయ్య ఆయన మంచితనాన్ని ప్రాణము పెట్టేంతగా మనకు చూపించాడు. అందుచేత ఇంట ఉండి భర్తలను చెప్పండి శిశువులను అంటే పిల్లలను ప్రేమించి మంచి తనను వాళ్ళకు చూపించి వాళ్ళని నడిపించాలి. మంచి ఉపదేశం చేసే వ్యక్తులుగా స్త్రీలు ఉండాలనేది పౌలు గారు యొక్క ఆలోచనతో తీతుకు రాసిన పత్రికలో తెలియబరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానిని ఆ మంచితనాన్ని ఏమంటారు తెలిసిన? ఆత్మఫలము, వెలుగు ఫలం. చూడండి, యాకోబు రాసిన పత్రిక పాఠము 3వ అధ్యాయంలో యాకోబు గారు కూడా ఆ మాట అంటున్నాడు. 3వ అధ్యాయము చూడండి 17వ వచనము. అయితే పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఫలము అంటే మంచితనం. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఎక్కడ పొందావు? ఎవరి దగ్గర పొందినవాడలా, ఎక్కడ పొందినావన్న? సంఘములోకి వచ్చి దేవుని వాక్యం వినేటప్పుడు పొందినావు. పైనుండి రావాలి జ్ఞానం నీకు. భూ సంబంధమైన జ్ఞానం అంతా ఎట్లుండంట? అల్లరితో కూడి. ఈ జ్ఞానము 15వ వచనం చూడండి, భూ సంబంధమైన జ్ఞానం గురించి చెప్తున్నాడు. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. హల్లెలూయా. చూసావా, అల్లరి చేస్తున్నారు పిల్లలు అంటే ఏడ నుంచి వచ్చిందా? దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలా, దెయ్యం దగ్గర నేర్చుకున్నారు. దెయ్యముల జ్ఞానము వంటిది. హల్లెలూయా. అర్థమైందా? మన వాళ్ళకి ఎక్కదో. దెయ్యం జ్ఞానంతో ఆడుతుంటారు, దెయ్యం ఊగినట్టు ఊగుతుంటారు. ఒక దగ్గర ఉండరు, పెద్దవాళ్ళు చెప్పింది వినరు, దేవుడు చెప్పింది వినరు, దెయ్యం వచ్చేసి ఉంటుంది వాళ్ళకి. ఆ దెయ్యం ఊగిస్తుంది. నిలవరా, నేనే నీ డైరెక్టర్నే, నేనే నీ డైరెక్షను, నా డైరెక్షన్లో నువ్వు ఉండాలిరా, కొట్టరా మీ ఇంట్లో వాళ్ళని అంటుంది. హల్లెలూయా. కయ్యూను ఎందుకు వారి తమ్మిని చంపెను? వాడు దుష్టుని సంబంధి ఉన్నాడు గనుక వాడు వాళ్ళ తమ్ముడు చంపినాడు. కయ్యూను హేబేలు కయ్యూను ఏమన్నా అన్నాడా?
మరి ఈడెందుకు పోయాడు? ఈడికి దెయ్యం, దుష్టిని సంబంధం అన్నాడు ఆయన. దుర్బుద్ధి దృష్టిని సంబంధించినది. వాడు మంచోడు. ఎవరా? హేబేలు మంచోడు, దేవునికి తెలుసు. వీడు దుర్బుద్ధి కలిగినాడు. కాబట్టి ఏమన్నాడు ఏడయ్యా మీ తమ్ముడు అంటే, నేనేమో మా తమ్ముడు కావులోడినా, ఎంత అడావిడి చూడు, నాకేం తెలుసు. ఇంట్లో వాళ్ళు అడిగినానుకో, సేవకులు అడిగినానుకో, ఏమయ్యా అని, నాకేం తెలుసు, నాకు తెలీదు, నేను అనలేదు. అలుడియా గుమ్మడికాయల దొంగలంటే చెప్పండి, మీకు అవన్నీ తెలుసని చెప్పిన, భుజాలు దడిని చూసుకుంటారంట. మంచితనం సంపాదించుకోవాలి, మంచి బిడ్డలు అనిపించుకోవాలి, మంచి స్త్రీలు అనిపించుకోవాలి, మంచి పురుషులు అనిపించుకోవాలి, సంఘంలో సాక్ష్యం కలిగి ఉండాలి. ఇక్కడ కూడికి జరుగుతుంటే నువ్వు బయట తిరుగుతున్నావు అనుకో, బా ఎంత మంచితనమో అని. దేవుని దృష్టిలో నువ్వు ఎంత ఘోరంగా నడుచుకుంటున్నావు నీకేమైనా తెలుస్తుందా? నీకు మంచిగా బ్రతకడం ఇష్టం లేదు, నీవు చెడిపోవడానికే ఇష్టపడుతున్నావు. చెడిపోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి లోకంలో, చాలా మార్గాలు ఉన్నాయి. ఏం చేయాల్సిన గమనం కూడా అయిపోతావు. రోజు తినేసి నిద్రపోతాడు, టీవీ పెట్టుకొని టికి అని అంతే. ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములోని పాపమును కప్పుకున్నందుకు దేవుని దృష్టికి వేషధారి. ఓ విడ్డూరమైన విషయం ఏంటంటే, రెండు చర్చికి పోదంట, నేను రాను చర్చికి. ఏమో దెయ్యమా పట్టుకున్నా? దెయ్యం కదా అట్టనే, నేను రాను చర్చికనే. తెలియకనే మన దగ్గర సరుకు ఉంటుందన్నమాట. ఏమి సరుకు అది? దెయ్యం సరుకు. దేవుని సరుకుంటే ఎట్లుంటుందట? నేను దేవుని మందిరానికి వెళ్తానని నువ్వు అనుకున్నప్పుడు దేవునికి భలే సంతోషం అంట. నేను రానంట, దెయ్యానికి సంతోషం. అందుచేత స్త్రీలు మంచివారుగా ఉండడానికి ప్రయత్నించాలి, నేర్చుకోవాలి. నిన్ను మంచివాడుగా, మంచి వ్యక్తిగా తయారు చేయడం ఏదంటే దేవుని వాక్యం, ఉపదేశం, వాక్యం నీ జీవితాన్ని సరిచేస్తుంది. ముడత అయినను కళంకమైనను అటుది ఏదైనాను నీలో ఉండకుండా నిన్ను శుభ్రంగా కడిగి మంచి దేవుని బిడ్డగా తయారు చేసేది దేవుని వాక్యం. అందుకే చర్చికి వెళ్ళాలి. మతకార్యం కాదు. మతం మనసునే మార్చదంట, వాక్యమే మారుస్తుంది. అందుచేత మంచితనం కలిగి ఉండాలి. నువ్వు మంచోడుగా ఉండావా, మంచిదానుగా ఉండావా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. జనాలు నచ్చకపోయినా కూడా సరే, నీ మంచితనానికి దేవుని దగ్గర గొప్ప అవకాశం ఉంటుంది, గొప్ప పేరు ఉంటుంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 6వ వచనం చదవక్క. 2 జడలు వేసుకుంటే ఏమన్నా పోయిందా, వచ్చిందా? రాలిపోయే జడక చదవడం లేదు. అది కాదు అక్కో, నువ్వు ఏడనో చదువుతుండవు. మార్కు 12:6. 14:6 చదువు. 14:6. ఇట్లా నేను ఈమె జోలికి పోవాకండి, మిడిమాల మామి అని చెప్పినాడా? చూడండి కింద ఎట్లా వస్తుందో చూడండి ఆమె గురించి. ఆమె జోలికి పోవాకండి, ఆమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసింది. హల్లెలూయా. మంచిగా ఉండే వాళ్ళని ఎవరైనా అడ్డగించినా దేవుడు ఒప్పుకోడు, ఆయన వచ్చి వాళ్ళని అడ్డగిస్తాడు.
సేవకులు, ఇక్కడ వీళ్ళందరూ సేవకులు. ఎవరు వాళ్ళ? అపోస్తులు. అపోస్తులు అందరూ ఆమెను ఏమంటున్నారంట, అమ్మ పో పో పో, ఏంది వచ్చి వేస్ట్ చేసేసినావు. అందులో ముందు ఉన్నాడు ఆయన, ఎవరా? జూదా. చర్చికి వచ్చిన వాళ్ళకే మంచితనం రాలేదంటే ఇక చర్చికి రాని వాళ్ళకి ఎట్ట మంచితనం వస్తుందా? ఏదో చెప్పు. చేపల మార్కెట్కి పడిపోయి మంచితనం ఒక 4 కిలో ఇస్తారు. మన తాత వాళ్ళని అడుగు మంచితనం ఇవి అంటే ఇస్తారా? వాళ్ళకే తెలియదు మంచితనం అంటే. అటుంటే వాళ్ళు మంచి వాళ్ళుగా ఉండురా, ఆంజనేయులు బాగుండురా. లేదు. ఎందుకు లేదంటే లేదు, ఎందుకు లేదు. వాళ్ళ తాతను అడుగా, లేదు. పితృపారంపర్యమైన ఆచారము వలన దేవుని వాక్యం నిరర్ధకం చేస్తున్నారు. ఏందిదా? అమ్మోళ్ళకి నాయన వాళ్ళకి అన్నం పెట్టకుండా దుర్బుద్ధి చూపిస్తున్నారు. మీ దగ్గర మంచితనమే లేదు. దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. తెలుగు రాలేదు అంటున్నాడు. నాకు తెలుగు రావడం లేదు, కై అంటున్నాను నేను అంటున్నాడు. చూడు మీ బాబాయ్ చూడు ఎట్లా చదువుతున్నాడు. తెలుగు మీడియం చూడు. తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. హల్లెలూయా. ఈ రాజేష్ చెప్పిన మాటలే వినడం లేదు. నేను చూస్తూ ఉండా, ఒక చీటీ రాసి ఇచ్చిన సంతకం పెట్టుకొని రాలా. రోజు చర్చిలో వచ్చి ప్రార్థన ప్రార్థన చేసుకోవడంలా ఏ రోజు తగులుకుంటాడో కేలాంకే ఆ రోజుకే ఒలిచేస్తాడు ఆయన, నేను కాదు. ఏమయ్యా మంచోడంటే చెప్పిన మాట వినాలి కదా. ఏడ వింటున్నాడు? నువ్వు అటువంటి వాళ్ళతో చేస్తున్నావా? అంతా నల్ల బ్యాచ్ నీది. నల్ల బ్యాచ్తో కలుసుకునేసేది నువ్వా? వడ్డామాసం అయిపోయింది పరిస్థితి. హల్లెలూయా. మంచితనం, ఆమె మంచితనము ఆయనను ఆకర్షించింది. ఆమెను అడ్డగిస్తుంటే ఆయన వెళ్ళి ఆమె జోలికి పోబాకండి అయ్యా, ఆమె చాలా మంచి పని చేసింది. మంచి పనిగా మంచివారుగా ఉంటే, మంచి సాక్ష్యం ఉంటే, మంచితనం ఉంటే, మంచి దైవికమైన జీవితానికి అలవాటు చేసుకున్న వాళ్ళైతే వాళ్ళని ఎవ్వరు ఏది అడ్డగించాలన్నా దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి వారిని వాడుకుంటాడు దేవుడు. ఇది మరొక విషయం. మంచివారిని వాడుకుంటాడు, మంచివారిని వాడుకుంటాడు, మంచివారికి వాడబడతాడు. మంచివారిని అడ్డగిస్తే ఒప్పుకోడు. మార్కు సువార్తలో మనం చూసాం, ఆమెను అడ్డగిస్తే ఆయన ఒప్పుకోలేదు. వదిలేయండి ఆమెను ఎందుకు అడ్డగిస్తారు? ఆమె మంచి పని చేస్తారు. మంచి మనస్సు మంచి క్రియలు చేయడానికి ప్రోత్సహిస్తుంది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం సాక్ష్యం చూడండి. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పోగలిగిన వాడైన శతాధిపతి అయిన
కొర్నేలియను ఉన్నాడు. హల్లెలూయా. డీటెయిల్స్ చూసినావా? డీటెయిల్స్ ఎట్టిస్తున్నారో చూడు. చావుకుడికి డీటెయిల్స్ ఎట్టిస్తున్నారు చూడు. మంచి పేరు కలిగిన కొర్నేలి ఉన్నాడు. నిన్ను గురించి చెప్పాలి, నీ ఇంట్లో వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఎవరు తెలిసిన? ఆయన ఇంట్లో వాళ్ళు, ఆయన సమాజంలో వాళ్ళు. మంచితనం ఎలా వస్తుంది? దేవుని వాక్యములను కరెక్ట్గా మనం నేర్చుకోవడం వల్ల వస్తుంది. హల్లెలూయా. నీ యొక్క ఆస్తులు, నీ అంతస్తులు, ఆర్థిక లావాదేవీలు, చదువు, ఉద్యోగము, వ్యాపారము, అవన్నీ నిన్ను దేవుని దగ్గర మంచితనాడుగా నిలబెట్టవు. అవన్నీ నిలబెట్టవు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆయన అడిగినాడు, యేసు ప్రభువా, నిత్య జీవం పోవాలంటే నేను చేయాల్సిన మంచి పని ఏంది చెప్పు అన్నాడు. ఆయన అన్నాడా, ఏమన్నాడు ఆయన? నీ ఆస్తి అమ్మేసి ఇచ్చేసి వచ్చేయి అన్నాడు. వచ్చాడా? రాలేదు. మనకు ఎప్పుడు చూసినా నగలు పెట్టుకున్నామా, మంచి కోన్లు పెట్టుకున్నామా, అది ఏదైందా నెయిల్ పాలిష్లు పెట్టుకున్నామా, జడలు రకరకాలుగా వేసుకున్నామా, ప్యాంట్లు, బెల్ట్లు, వాచీలు, అది ఇది, వీటిని అది కాదంట. సత్క్రియలతో అలంకరించబడాలంట. సత్క్రియలతో అలంకరించబడాలి. సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. మంచి క్రియలను చెయ్యడానికి మంచి మనసు సంపాదించుకొని ఉండాలి. ఈయన మంచోడు, ఈయనకు దేవుని వాక్యం ఇంకొంత తెలియపరచడానికి పేతురుని పిలిపించుకోమన్నాడు దేవదూత. ఏదన్నా కొదువు ఉంటే వెంటనే మంచి వాళ్లకు సహాయపడడానికి దేవుడు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉంటాడు. నీ ఇంట్లో, నీ సంఘములో, నీ సమాజంలో నీకు వాక్యానుసారమైన మంచి ప్రవర్తన ఉండాలి. అందువలన ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మంచి సాక్ష్యం ఉంటుంది. రెండవదిగా వారిని మంచివారుగా తయారు చేయడానికి నీవే తగిన వ్యక్తివిగా ఎంపిక చేయబడతావు. నీవు దేవునికి మంచి సేవ చేస్తావు. మంచి సేవ చేయడానికి నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు ఎప్పుడు వచ్చింది, ముందుగా వచ్చిందిలా, ఊడిసిందిలా, నీళ్లు తెచ్చిపెట్టిందిలా, ఏమీలా. అయినా వాళ్ళ ఇంట్లో నీళ్ళు తెచ్చి పెడుతున్నారో లేదో, గొడ్డలు ఉతుకుతున్నారో లేదో మనకైతే తెలియదా. పెద్దవాళ్ళు చేసి పెడితే మెక్కేసా ఏమిటి? నిద్రపోయేది లేచేది, నిద్రపోయేది లేచేది, రాసేది కీకేది, ఇదే వాళ్ళమ్మ అది నేర్పిస్తున్నారు. తల్లి ఎట్టియో పిల్లయో అట్టిదే అనంట ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. అమ్మ సోంబేరి అయితే నువ్వు కూడా సోంబేరి. నేనన్నా నువ్వు రేపు కట్టుకోబోయేవాడు చెప్తాడు. ఏడకి పోయింది దృష్ట్యా భవిష్యత్తు కనిపిస్తుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన అడుగుతాడు, ఎవరా ఇంట్లో ఆయన, మీ అమ్మ ఇదే నేర్పి, మీ అమ్మకు రానట్టుగా ఉన్నది అంటాడు. దావీదు పెళ్లి చేసుకున్నాడు అనుక, ఒరే దరిద్రుడా ఏమి నేర్పించినారా మీ అమ్మ నాయన వాళ్ళు అంటాడు. ఎవరా? ఇది విడ్డూరం. ఏదిదా? భార్య. కొట్టినామంటే వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతే మళ్ళీ అడుక్కుంటావు.
ఇది భలే ఉంటుంది కథ. మంచితనముతో మనం జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 12వ వచనంలోకి వెళ్దాం. అంతటా చొప్పున వాడైన అననీయాను ఒకడు సౌలా సహోదరుడా దృష్టి పొందుమని హల్లెలూయా. అననీయ మంచి పేరు పొందిన వాడంట. అట్లాంటి వాళ్ళని వాడుకుంటాడు ఆయన. గొప్ప పనులకు వాడుకుంటాడు. గొప్ప పనులు. మనం వాడబడ్డం లేదంటే మన దగ్గర మంచితనం లేదని అర్థం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం వాడబడ్డం లేదంటే మన దగ్గర మంచితనం లేదు. మంచి బుద్ధులుంటే మంచితనం ఉంటే వాడుకుంటాడు ఆయన. మంచివారుగా తయారైపోవాలి. ఒకవేళ చెడ్డాళ్ళుగా ఉన్నప్పుడు పిలిచినా కూడా మనం మంచోళ్ళుగా మారిపోవాలి. పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలి. పైనుండి వచ్చింది నీకు జ్ఞానం, దాన్ని ఉపయోగించుకోవాలి. మంచితనం ఏమిటి ఈరోజు వాక్యం? మంచితనం మంచి క్రియలను చేస్తుంది, మంచి సాక్ష్యాన్ని తెచ్చుకుంటుంది, ఇతరులను మంచివారుగా తయారు చేస్తుంది, ఇతరులను దేవుడైన మంచి దేవుడైన మన ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. అలాగ కదా మన ఇంట్లో వాళ్ళని మనం చక్కగా నడిపించుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు అన్నారు, అమ్మా నన్ను నమ్ముము అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఎంత చక్కగా చెప్పాడు చూడ, ఎంత మంచిగా చెప్తున్నాడు చూడు. అమ్మా నన్ను నమ్ము, నేను అబద్ధం చెప్పడం లేదమ్మా, నన్ను నమ్ము అని సమరయ స్త్రీతో చెప్తున్నాడు. నేను చెప్పింది వినమ్మా అని చెప్పడం లేదు. చూడండి, నమ్మమంటున్నాడు. ఇతరులకి అర్థం కాని వాళ్ళకి దేవుని గురించి చెప్పాలంటే ఎంత మంచితనంతో చెప్పు. నీ మంచితనంతో స్నేహితులు నీకు సంపాదించుకునేదానికి వీలవుతుంది. స్నేహితులను సంపాదించుకున్న తర్వాత వాళ్ళకి పని చెప్తే చేస్తారు. వాళ్ళు నీ మంచితనం కొరకు వాళ్ళు ప్రాణం కూడా పెడతారు. అలా మంచితనముతో ఆకర్షించాలి. మన కుటుంబీకులను ఆకర్షించాలి, మన సంఘస్థులను ఆకర్షించుకోవాలి, మన సమాజంలో వాళ్ళను ఆకర్షించాలి. దీనికి మనకు కావాల్సింది మంచితనం. ఇది ఆత్మఫలములలో ఒక గుణం. ఇది నీవు సాధించగలిగితే, సంపాదించుకోగలిగితే నువ్వు దేవుని మంచితనాన్ని అర్థం చేసుకున్నావు. కాబట్టి ఆ మంచితనముతో నువ్వు మంచిదానివిగా మారిపోయి నీ ఇంట ఉన్న వారిని నీ యొక్క పరిచర్యలో, సంఘములో స్నేహితులుగా, ఇరుగు పొరుగు వారిని కూడా మంచివారుగా తయారు చేయడానికి సిద్ధపడతావు. నిన్ను ఆటంకపరిచే వ్యక్తులను కూడా ఆయన అడ్డగించి పక్కకు తొలగించి నీకు సమభూమిలో నువ్వు నడిచిపోయి దేవుని సేవ చేయడానికి నీకు అవకాశాన్ని కల్పిస్తావు. హల్లెలూయా. పలు రకాలుగా నువ్వు మంచితనాన్ని సంపాదించుకోవాలి. సంపాదించుకునేదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రార్థన చేయడం. కొర్నేలి ప్రార్థనాపరుడు. హల్లెలూయా. అననీయ దగ్గరికి వచ్చినప్పుడు అననీయ ఏం చేస్తున్నాడు? యేసయ్య అననీయ దగ్గరికి వచ్చినప్పుడు అననీయ ప్రార్థన చేస్తున్నాడు. అననీయాని పిలిచి సౌలు దగ్గరకు పో, ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా.
ఒక మనిషి మంచివాడుగా తయారవడానికి తొలిబొట్టు ఏంటంటే ప్రార్థన. మళ్ళీ ఏంటంటే వాక్యమును ధ్యానించడం. మూడవ మెట్టు ఏంటంటే వాక్యానుసారముగా ప్రవర్తించడం. మారిపోతావు, నువ్వు మారిపోయినావు. హల్లెలూయా, హల్లెలూయా. 15వ అధ్యాయం కీర్తన 15. చూడండి 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా, హల్లెలూయా. నిజం పలుకుతుండాలి. వాక్యానుసారమైన జీవితం నిన్ను అలా మార్చేస్తుంది. ప్రతిదానికి అబద్ధాలు చెప్పుకుంటే ఇంకేమన్నది మంచితనం. సాధ్యమైనంత వరకు మారుతూ రావాలి. హల్లెలూయా. అవసరాన్ని బట్టి చెప్పేసేటట్టు. మనం మాట్లాడేదానికి కూడా ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఏదన్నా అడిగారు అనుకో, నీకు ఇవ్వగలిగినంత నా దగ్గర లేదు అని చెప్తే పోదా? లేదు, ఇంత ఉండదు కదా. ఇవ్వగలిగినంత లేదు, లేదా నాకున్నది నీకు ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అలా చెప్పుకోవచ్చు కదా. అదంతా పొడిగించి మాట్లాడడం కష్టం ఉంటుంది. షార్ట్ కట్లు ఏం చెప్పాలంటే లేదు, అది అబద్ధం కదా. చాలా మనమందరము ఎవరంట యాకోబు 3లో చెప్పాడు, మనమందరము సేవకులం, బోధకులమై ఉన్నాము, మరి ఎక్కువ దండనకు పాత్రలమైపోతాం. ఎందుకంటే నాలుకను సాధు చేయకపోవడం వల్ల. అది కూడా ఒక పక్క చూసుకుంటూ ఉండాలి. ఈరోజు ఏదో చెప్పేసావు అనుకో పొరపాట్లో, రేపటికి అలాగ చెప్పకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎవడు లేదు అబద్ధం చెప్పినవాడు, ఎవడు ఉన్నాడు? ఎవడు లేదు అబద్ధం నిజం చెప్పేవాడు, అంతా నేను ఒక్కడేనా అట అనుకుంటే నువ్వు ఎప్పుడు మారవు. నువ్వు మారడానికి ప్రయత్నించాలి అంతే. అది నీ యొక్క వ్యక్తిగతమైన విషయం. నువ్వు మంచిగా మారాలి. హల్లెలూయా. ఆడ కలిసేసే వాడు వీడి దగ్గర కలుసుకునేసే చెడ్డుగా మారిపోతుంటావు. చెడు 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 బుద్ధులు వచ్చాయి. చెడు బుద్ధులకి నువ్వు చర్చికి వెళ్ళేదా? మంచిగా బ్రతకాలంటే కష్టమే లోకంలో. అయినా తప్పనిసరిగా మంచిగానే బ్రతకడానికి ప్రయత్నించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే మంచిగా బ్రతికేది దానికి కష్టమైతే చెడ్డగా బ్రతికేది మరీ కష్టం. తెలిసిన చాలా కష్టాలు అనిపిస్తాం చెడిపోయిన వాళ్ళు. చెడ్డగా బ్రతకంటే ప్రతి అడ్డమైన పని చేయాలి, ప్రతి అడ్డమైన మాట మాట్లాడాలి కదా. అందరి దగ్గర దోషణలు వస్తాయి. మళ్ళీ మంచిదానికి నువ్వు నిర్ణయం తీసుకుంటే చాలు. నువ్వు తప్పించుకుంటావు, జాగ్రత్తగా ఉంటావు. నీ మార్గంలో నువ్వు వెళ్ళడానికి ప్రభు సహాయం కోరుతావు. చెడిపోవడానికి ప్రభు సహాయం కోరుతారా? చెడిపోవడానికి ప్రభు సహాయం అవసరంలా. చెడిపోవడానికి మనసును కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరంలా. ఎట్ట పడితే అట్ట వెళ్ళిపోవచ్చు, చెడిపోతాం. హల్లెలూయా. దావీదు అన్నాడు, ప్రభువా నేను నీ మాటను గౌరవించి నేను మంచిగా బ్రతుకుతాను. నిర్ణయం నువ్వు తీసుకోవాలి. నీది బ్రతుకు, నీది కుటుంబం, నీ వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు, నీ సంఘస్థులు, నీ దేవుని బిడ్డలో
నీది సాక్ష్యం, నీకు మంచి సాక్ష్యం ఉండాలి. దేవుడు చూస్తుంటాడు, రేపు నీ సాక్ష్యాన్ని తీస్తాడు. కాబట్టి నువ్వు మంచితనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. నీ సొత్తు ఇచ్చి కూడా మంచి వ్యక్తిగా ఉండాలి. చాలామంది ట్రస్టులు పెడుతుంటారు. ట్రస్టులు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది, వాళ్ళ సొత్తు కూడా ఇచ్చేసి 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 మంచి దేవుడా వాళ్ళని బాగా చూడు, దేవుడా వాళ్ళు మంచోళ్ళు, మాకు సహాయం చేశారు ప్రభువా. హల్లెలూయా. మనం ఎందుకు బట్టలు ఎత్తుకొని పోయిస్తాం, భోజనం ఎందుకు ఎత్తుకొని ఇస్తాం? అక్కడెక్కడో ఉన్న రోడ్లో ఉండే వాళ్ళకి ఎందుకు బిర్యానీ వండుకొని పోయి ఇవ్వాలి? మన మంచితనంలో కొంత చూపిస్తున్నాం. అవునా కాదా? అట్లా మన ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా మనం ఏం చేయాలి? మంచితనం చూపించాలి. నేను చేయను, నేను విన్ను, నేను పోను. తెక్క పట్టుకొని తిరుగుతారు కొంతమందికి. హల్లెలూయా. అమ్మాయి వినడం లేదు, ఈ అమ్మాయి ఇట్లా వినడం లేదు, వినకపోతే ఇట్లా తిప్పేస్తారు. మనం కాదు, ఆడ బయట వాళ్ళు. అమ్మ చెప్పిందే వినలేదు అనుకో, బయట వాళ్ళు ఏం చేస్తారా చెప్పండి? బయట వాళ్ళు గమ్మునే ఉంటారా? మనమైతే సర్దుకుంటాం, బయట వాళ్ళు సర్దుకోరు, తిప్పేస్తారు తలకాయనే. కాదు, ఆడ చూపించదు, తెలుస్తుంది, చెల్ల తీరిపోతుంది. మళ్ళీ అవును, బయట వాళ్ళ దగ్గర పోయా చూసినాం, ఏం చూస్తున్నావా, రియాక్ట్ అయిపోతారు వాళ్ళు. ఇంకా మన మంచితనం ఆడ పని చేయదు. జాగ్రత్తగా ఉండాలి. మన చూపులో కూడా తేడా తెచ్చుకోకూడదు, మంచి చూపు చూడాలి. హల్లెలూయా. నేర్చుకోవాలి. ప్రభు బిడ్డలు నేర్చుకోవాలి, చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. పెద్దోళ్ళు మనకు దేవుని గురించి నేర్పిస్తున్నారంటే నేర్చుకోవాలి. రేపు బయట వెళ్ళినప్పుడు మన ఇష్టారాజ్యంగా తిరిగేసి మనం తప్పించుకుంటామని అనుకోకూడదు. లోకం విపరీతంగా ఉంది. మనల్ని కని, మనల్ని పెంచి, మనల్ని పెద్ద చేసి మన కొరకు అనేకమైన చేస్తుంటున్నారంటే వాళ్ళు ఒకవేళ మనకు నచ్చలేని పరిస్థితుల్లో కూడా మన మంచితనంతో వాళ్ళని మలుచుకోవాలి. దట్ ఈస్ టాలెంట్. ఆ వివేకం మనకు కావాలి. దేవుడు అట్లాంటి వాళ్ళని ఎతుకుతూ ఉన్నాడు. కీర్తన 14 2-3 వచనాలు చదివి ముగిద్దాం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి చెడి అన్నారు. మంచిగా లేదంట, చెడిపోయాడు. మేలు చేయువాడెవడునూ లేడు, ఒక్కడైనను లేడు. తెలివి లేదు వాళ్ళకి. అర్థం చేసుకోండి. చిన్నప్పటి నుంచి పెద్దయ్యి మంచి చెడులు వివేచించే జ్ఞానం వచ్చేంత వరకు నేను తల్లిదండ్రులు నేర్పిస్తున్న దైవవాక్యాలకు అనుకూలంగా మంచితనాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. కొంతమంది ఇళ్ళల్లో తల్లులకు తండ్రులకు తెలియదు, దేవుని వాక్యం తెలియదు. వాళ్ళ దగ్గర తెలుసుకున్న వారికి తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదమే ఉంటుంది. అయినప్పటికీ మంచితనంతోనే జయించాలి. అందుకు సహాయం చేసేవాడు దేవుడు. ఆమె జోలికి చెప్పండి, ఆమె జోలికి పోబాకండి. ఆమె నా విషయంలో అడ్డగిస్తాడు వాళ్ళని. దేవుడు నీ మంచితనాన్ని ఆయన ఒక్కడే అర్థం చేసుకుంటాడు. మంచిగా ఉండడం, మంచితనంగా ఉండడం, మంచి సాక్ష్యం సంపాదించడం,
మంచి ఉపదేశాన్ని కలిగి ఉండడం, మంచివారుగా తయారు చేయడానికి ప్రయత్నించడం మనకు అవసరమైనటి కార్యం. ఇందువల్ల చాలా కుటుంబాలలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్త్రీలు ఎలా ఉండాలంట? మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి, మంచి ఉపదేశం చేసేవాళ్ళుగా ఉండాలి, మంచి సాక్ష్యము కలిగిన వారుగా ఉండాలి. అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు, అలాంటి వారికి సహాయం చేస్తాడు, అలాంటి వారికి పని ఇస్తాడు, అలాంటి వారిని అడ్డగించే వాళ్ళని ఆయన అడ్డగిస్తాడు. హల్లెలూయా. అట్టి కృప కలిగి ముందుకు సాగుదాం. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్.